హైదరాబాద్లోని కొండాపూర్లో కాపు సంఘాల గౌరవ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మిర్యాల రాఘవరావు గారి ఆధ్వర్యంలో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో బీసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించడంలో కాపులు సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారు తమ శక్తియుక్తుల్ని ఐక్యతను ప్రదర్శించాలని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారని, డైలీ ప్రతి ఒక్కరూ 50 మందికి చెప్పే విధంగా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. కాపులు ఎంతగా మద్దతు ఇస్తారో అదే స్థాయిలో ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. మంత్రులుగా మాతో కాని విషయాలను తమ పెద్ద మరియు మాజీ ఎంపీని హనుమంతరావును తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఫలితం రావాలంటే ఎలాగైనా కష్టపడాల్సిందేనని, ఎవరైనా జీరో నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని గుర్తు చేశారు. మిగిలిన అంశాల్లో అన్ని విధాలుగా సహకరించేందుకు తమ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ దేశంలోనే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వారి డైనమిజానికి మనందరం ముక్తులం అయ్యాం. వారు మాట్లాడవలసిన పొన్నం ప్రభాకర్ గారు. సభాధ్యక్షులు రంగారావు గారు, ఈనాటి కార్యక్రమ నిర్వాహకుడు రాఘవరావు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు వి హనుమంతరావు గారు, మా అందరికీ మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి హనుమంతరావు గారు, అదేవిధంగా మా గురువులు పెద్దలు వెంకటస్వామి గారి కుమారుడు, సహచర పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు సహచర మంత్రి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, మా అందరిది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని క్రమశిక్షణతో ఉండే విధంగా క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, అదే కదా ఎవరైనా తిడితే హంటర్ పట్టుకొని, ఆ వయసులో హంటర్ పట్టుకొని ఉండేటువంటి పెద్దలు అనంతుల శ్యామ్మోహన్ అన్న గారు, మరి అదేవిధంగా రమేష్ గారు, ప్రీతం గారు, మా అందరికీ అన్న ఏమన్నా ఏం పర్లేదు, మీ అండగా ఉంటాం, ఒక హోస్లా, ఒక ధైర్యం ఇచ్చేటువంటి గాలి అనిల్ గారు, మా సోదరుడు మళ్ళా మా అన్న పెద్దన్న బొమ్మ వెంకన్న గారి కుమారుడు బొమ్మ శ్రీరామ్ గారు, అంద శ్రీరామ్ గారు, వనస్థలిపురం నుంచి వచ్చిన వాళ్ళు, షేర్లింగంపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా కుకటిపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా కుతుబుల్లాపూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, జూబ్లీహిల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ని దగ్గర నుంచి వచ్చినటువంటి కాపు సంఘ నాయకత్వానికి, ముఖ్య నాయకత్వాన్ని అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నేను రాఘవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని తక్కువ సమయంలో అన్న, వాస్తవంగా నేను అడిగిన అన్న, ఈ ఎలక్షన్స్లో ఒక యువకుడికి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది. మనం అందరం కూడా కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకున్న సమస్యలను కూడా, ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘంకు రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి, కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇట్లా మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాం. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం చేసిన రాఘవరావు గారు, పెద్దలు హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పుట్ట పురుషోత్తం గారు కూడా ఫోన్ చేసినారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు, అందరం కూడా ఇప్పుడు నేను గౌడు, శెట్టి బలిజా, శ్రీశైన అంతా కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు, మున్నూరు కాపు అవసరం. అందరం కూడా మనం అందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదుటివాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకు న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారి నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాం. కానీ ఎవడి రాజకీయాలు, మేము కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కుర్చేసి కూర్చోబెట్టడు. శ్రమ పడాలి. ఏనుగంత శ్రమ ఉంటే ఆవుగింటంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటే పదవి వస్తాను కూడా పొరపాటు. ఇవ్వాలి మీరు పెట్టిన సమావేశం రేపటికి నాంది పునాది. రేపు పొద్దున మీ శ్రమ, మీ ప్రాతినిధ్యం, మీ భాగస్వామ్యం జూబ్లీహిల్స్ ఎన్నికలు చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్న ఏం కావాలి రాఘవన్న అని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతను మాత్రమే చూపెట్టాలని కోరుతాను.
ఇలా ఎవ్వరు ఏ రాజకీయ పార్టీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకుడు ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత ప్రతినిత్యం గుర్తింపు రావాలంటే ఐక్యంగా మనం మన యొక్క శక్తిని చూపెట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుందనే మాట చెప్తా ఉన్నాం. గతంలో చాలా మంది వాడుకుండొచ్చు, కానీ ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ ఎక్కడి నుంచి చెప్పంటో కాంగ్రెస్ చరిత్ర ఒక సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి వర్గాలకు మద్దతు ఇవ్వాలని అందరూ బాగుండాలి అనే పాలసీతో ఉండేటువంటి కాంగ్రెస్. కాబట్టి శ్యామరావు చెప్పినారు, అటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అన్యాయం చేయదు అనేటువంటి విశ్వాసంగా మీకు అన్నటువంటి వేదిక మీద నాయకులు మేము ఎదుగుతాం. మా బాధ్యత మీ గొంతుగానే మీ పక్షాన్ని మాట్లాడతాం. మీరు మీ యొక్క ఐక్యతను చూపెట్టి ఇలాంటి అభ్యర్థికి ఆశీర్వదించండి. ఒక ఎన్నిక కొరకే కాదు, మీకు ఏ సమస్యలున్నా ప్రభుత్వంలో ఉన్నాం. మాతో చేత కాకపోతే అన్నం తీసుకొని పోతాం అన్నారా, ఇలా సమస్య ఉన్నదని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతాం, పరిష్కారం చేసుకుందాం. ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఉంటున్నప్పుడు మీ అందరికీ అన్ని రకాల రక్షణ కవచంగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. మీరు వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా మా బాధ్యత ఇది. ప్రజాపాలన ప్రభుత్వం ఒకటేసారిగా మేము నడిపిందే మొనోఫరీ, మేము చెప్పిందే వినాలి అనేటువంటి కాదు, మీరు చెప్పింది కూడా వింటాం. తప్పకుండా భవిష్యత్తులో మేము మా యొక్క డెమోక్రసీ కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు, అదే ముచ్చారు. అందుకే క్రమశిక్షణ సంఘం కూడా పక్కనే పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నా, మనందరం కలిసి ఇలా తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకు కుల సర్వే చేసింది. ఏమంటైనా అందరు ఖచ్చితంగా ఒకటి బాస్ పెద్దన్న నన్ను రోజు ఫాలోఅప్ చేస్తూ మీటింగ్ పెట్టు హనుమంతరావు అన్న గారికి, శ్రీరామ్ అన్న గారికి, అనిల్ గారికి, అందే శ్రీరామత్ గారికి, తాడివాక రమేష్ అన్న గారికి, ప్రీతం, ఇక్కడికి వచ్చిన సంఘ నాయకులకి అందరు కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనం అన్న ఎట్లయితే అన్నారో అదేవిధంగా ప్రామిస్ చేద్దాం. రియల్గా కూడా ఈ అవకాశాన్ని, ఇది నేను అవకాశం కింద తీసుకుంటున్నాను. అన్న మీరు ఇచ్చిన సందేశం తప్పక రోజు ఎవరు కనపడితే వాళ్ళకి మనం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందరం కూడా ఈ రోజు నుంచి ఎలక్షన్ జరిగేదాకా కోరతామని మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే మాకు చీఫ్ మినిస్టర్ గారికి చిన్న సందేశాన్ని ఇచ్చాం, మీ ద్వారా మాకు కల్పించాలని మీకు ఈ లెటర్ని అందిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.